కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరటాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరటం సునీల్ రావు నైసమని ఆరోపించారు. మేయర్ పోయినంత మాత్రాన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు జరిగే నష్టం ఏం లేదని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్దమని మేయర్ సునీల్ రావుకు సవాల్ విసిరారు. మేము ఇది ఊహించిందే, ఇప్పుడు కాదు. ఈయన పార్టీకి వచ్చేటప్పుడే దొడ్డిదారిని వస్తుండని ఊహించినాం. మేము ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్తారు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీ అధికారం మోగని ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ పార్టీ రాగానే 10 సంవత్సరాలు ఉన్నాడు. మేయర్ కొత్తగా వచ్చిన వారికి మేయర్ ఇచ్చిండ్రు. మా పార్టీ అధిష్టానాన్ని మేము ధిక్కరించలే. పోలీస్ కేసులన్నీ కూడా మాఫీ చేసే ప్రయత్నం చేసుకుంటాడు. అవినీతి ఆరోపణలు తుడిచే ప్రయత్నం చేస్తాడు. ఎంతమంది రక్తంతో కట్టిన వీళ్ళు అవన్నీ కూడా నువ్వు నాతో పాటు అది కూడా ఎంక్వైరీ చేయి. నేను ఇక్కడ ఉన్నా కదా. 5 సంవత్సరాలు గంగుల కమల దేవుడు ఒకటో రాత్రి నీకు 10 మంది కార్పొరేట్ రాకపోతే ఫ్రస్ట్రేషన్కి ఎందుకు వస్తావు? అంటే చాదగలం ఇక్కడ. మా పార్టీ అనేది సముద్రం లాంటిది. ఎంతో మందిని మేయర్లను తయారు చేసింది, ఎంతో మంది మంత్రులను తయారు చేసింది, ఎంతో మంది ఎమ్మెల్యేలు తయారు చేసిండ్రు. వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోయి కాలగర్భంలో కలిసిపోయిన పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు.